హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంది అంటే సకినాలు నార్మల్గా తడిపిండితోటి చేస్తారు. ఫస్ట్ టైం మేమైతే పొడిపిండితో ట్రై చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు తెలిసిన అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తుంది, అందుకే మేమైతే చేయించుకుందాం అనుకుంటున్నాము. ఇది మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తడి దానికన్నా పొడిది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే మనము బియ్యం పిండి పట్టించింది వేసుకోవాలి. దాంట్లోకి మనం చేరుకి 200 గ్రామ్స్ నువ్వులు అయితే వేసుకోవాలి. మేము 2 చేర్లు వేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అందులో ఓమా వేసుకోవాలి. ఓమా అయితే మనము అందాజ వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా అంతే, మనము టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక ఇక మనకి ఉప్పు అయితే మెయిన్ కదా, ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే ఇంకా టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. ఇవన్నీ మనము అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కిందికి మీదికి. ఆ పొడి ఉన్నప్పుడే అట్లా అయితేనే అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకా మేమైతే అక్కడ కలిపేసినాము. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకొని మనము టేస్ట్ చూడాలి, అట్లయితే ఉప్పు సరిపోయిందా లేదా అని తెలుస్తుంది. మేమైతే కొంచెం కలుపుకొని చూసినాము, ఉప్పు అయితే సరిపోయింది. ఇక మొత్తం ఇక వాటర్ అయితే మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నాము. మనం సకినాల పిండికి ఎట్లా కలుపుతామో అట్లనే కలుపుకోవాలి. ఇదేంటి అంటే మరీ మెత్తగా కాకుండా లూజ్గా కాకుండా మనకి పోసేటట్టు రావాలి, అట్లనైతే కలుపుకున్నాము. ఇక నెక్స్ట్ అయితే అమ్మమ్మ ఇక్కడ సకినాలు చేస్తుంది. నెక్స్ట్ అయితే ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్కి మనం ఆయిల్ మంచిగా రుద్దుకొని మనకి ఒక చుట్టు వచ్చేలాగా కొంచెం పిండి తీసుకోవాలి. ఆ పిండిని ఎట్లా అంటే మనము ఉంకలు వేయాలన్నట్టు, ఒకటే సైడ్ మనము 2 ఫింగర్స్ తోటి తిప్పుతూ ఉండాలి. అట్లా మలకలు వస్తాయి కదా, అట్లా అయితే బాగా వస్తుంది, తెగకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే మనకి ఒకటే సైడ్ ఒకటే డైరెక్షన్లో 3 ఫింగర్స్ని తిప్పుతూ ఉండాలి. అట్లా ఒడిగా వస్తుంది. అట్లా 3 చుట్టలు చుట్టుకోవాలి. అట్లా అయితే ఈజీగా వస్తుంది మనకి. ఇక అమ్మమ్మని అయితే చాలా బాగా వేస్తుంది, పర్ఫెక్ట్గా చేస్తుందంట. ఎప్పుడైనా కానీ పొడి పిండితోటే చేసుకుంటుందంట. మేము ఈసారి ట్రై చేస్తూ ఉన్నాము, ఎట్లా వస్తాయో చూడాలి అన్నట్టు. మాకైతే చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో, ఇక నేను కూడా నేర్చుకుందాం అన్నట్టు ట్రై చేద్దామని నేనైతే ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇక అమ్మమ్మ లాగానే ప్లేట్కి ఆయిల్ పెట్టిన, ఇక షేప్ కోసం మనం ఒకటే సైడ్ తిప్పుతా ఉన్నా. నార్మల్గా నాకైతే సకినాలు వేయడం వస్తుంది కానీ ఇట్లా ఇది ట్రై చేయలేదు ఎప్పుడు, అందుకే నేర్చుకుంటా ఉన్నా. కొత్తవన్నీ నేర్చుకుంటూ ఉండాలి కదా. మరీ అంత పర్ఫెక్ట్ రాలేదు కానీ ఓకే వచ్చింది. అమ్మమ్మని చూస్తూ ఉంటేనేమో ఈజీగా చేసేస్తుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తేనైతే వస్తుంది. ఇట్లా ఒడిగా తిప్పితేనే ఈ పొడిపిండి సకినాలు అయితే వస్తాయి. నార్మల్గా పోస్తేనైతే అంత టేస్ట్ రాదు మనకి. ఇట్లా పోస్తే క్రిస్పీగా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఈ సకినాలు అయితే మంచిగా ఉంటాయి, గట్టిగా లేకుండా క్రిస్పీగా కావాలంటేనైతే ఇట్లా వేసుకుంటే బెటర్. చూసారా ఎంత బాగా చేసిందో, చాలా బాగా చేసింది. ఇవన్నీ చేసినాయి ఒక పేపర్లో లేకపోతే ఏదైనా చాటలు అట్లా వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా అమ్మమ్మని అయితే చేసి పెడతా ఉంది. ఇవి కొద్దిసేపు ఆరాలి. ఆరేంత వరకు మనమైతే చేసినవి పక్కకు పెట్టుకుంటూ ఉండాలి. ఆరకుండానైతే వేయొద్దు. మనం సకినాలకి ఎట్లా ఆరుతుందో అట్లా ఆరినప్పుడు వేయాలి. ఇప్పుడైతే అవి ఆరిపోయినాయి అన్నీ మనము ఒక ప్లేటు లేదంటే ఏదన్నా గంట తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత వాటిని ఆయిల్లో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై మంచిగా చేసుకోవాలి. ఇవేంటి అంటే జాగ్రత్త చేయాలి. మనం ఒకదాని మీద ఒకటి వేసి తెస్తున్నాం కదా, దానివల్ల అతికినట్టు అవుతుంది. ఎంబటే వేస్తే ఇరిగిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనము పుల్లు ఉంటుంది కదా అప్పలు తీసేది, దాంతో ఒక 1 మినిట్ అట్లా ఆయిల్ వేసినాక ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం స్ప్లిట్ చేస్తూ ఉండాలి. అట్లా అయితేనే మనకు అప్ప ఇరగకుండా వస్తుంది. సకినాలు అయినా అంతే. ఇక ఇక్కడనైతే ఇక అవి చాలా డెలికేట్ ఉన్నాయి, కాలవడం అయితే జాగ్రత్తగా కాలవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మెల్లగా ఇట్లా పుల్లతోటి ఒక్కొక్కటి సపరేట్ చేస్తూ ఉన్నాము. అట్లయితే మాకు మంచిగా ఈజీగా సపరేట్ అయింది, ఇరగకుండా. చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది, అప్పు ఇరగకుండా ఉండాలి, మంచిగా కాలుతుంది. ఇట్లా 2 సైడ్స్ మనం అటు ఇటు అనుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఇదైతే కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేయాలి, అట్లయితేనే బాగుంటుంది. ఇక ఫైనల్గానైతే అప్పలు ఫ్రై అయిపోయినాయి. చూడ్డానికి ఎంత బాగుంది కదా, చెకోడీలాగా అట్లా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ట్రై చేసిన, బాగా అనిపించింది నాకు. సకినాల కన్నా ఇట్లా మనం ఇన్స్టాంట్గా వేసుకోవాలంటే ఇది బెటర్ అనిపించింది నాకు, చాలా బాగా నచ్చింది. ఇక అప్పలు అయితే అయిపోయినాయి. ఇట్లా చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి, సకినాలు లాగా. మీది కూడా ఇట్లా నన్ను ట్రై చేయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి, టేస్టీగా.
ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తడిపిండి సకినాలు ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము బియ్యాన్ని బాగా 2-3 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక 4 hours అట్లా నానబెట్టాలి. బియ్యం బాగా నానిన తర్వాత ఒక క్లాత్ లేకపోతే ఏదైనా స్టెయినర్లకు తీసుకొని 2-3 hours వాటర్ పోయేలాగా మనం అట్లనే ఉంచాలి. తర్వాత మనము అది పిండి గిన్నె దగ్గర తీసుకుపోయి పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు పట్టించుకొచ్చిన తడిపిండిలోకి మనము సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, ఇక చేరుపిండికి 200 గ్రాముల నువ్వులు, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొందరు నువ్వులు ఎక్కువ తింటారు కదా, అట్లాంటి వాళ్ళకి బెటర్ ఆప్షన్. ఇంకా ఓమా కూడా అంతే, మేమైతే ఎక్కువనే తింటాము అందుకే ఎక్కువనే వేసుకుంటున్నాము. ఓమా కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, కిందికి మీదికి కలిసేలాగా. ఇప్పుడు కలిసినాక కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ టేస్ట్ చూడాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. మేము ఇక టేస్ట్ కూడా చూసినాము, ఉప్పు సరిపోయింది అనేసి ఇంకా మొత్తం పిండికి కలుపుతూ ఉన్నాము. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుతూ ఉండాలి. అట్లా అయితేనే పిండి బాగా కలుస్తుంది, మనకి పొయ్యడానికి కూడా ఈజీగా వస్తుంది. ఇక పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అమ్మనైతే ఒక చిన్న గిన్నెలకు తీసుకొని పక్కకి వాటర్ కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంది ఇక్కడ అంటే గౌరమ్మని చేసుకోవాలి. సకినాలు పోసే ముందు ఎప్పుడైనా అంతే, గౌరమ్మలాగా చేసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టుకొని మనం కూడా బొట్టు పెట్టుకుంటాము. సకినాలు చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇట్లనే చేస్తాము. తర్వాత ఆ గౌరమ్మను మొత్తం అప్పలు అయిపోయినాక బియ్యం డబ్బాల కన్నా లేకపోతే ఏదన్నా చెట్లోనన్నా అట్లా వేసుకుంటారు. ఇక గౌరమ్మకి ఫస్ట్ సకినం పోయాలి. అమ్మనైతే ఇక సకినం పోస్తుంది. ఇక్కడ ఏంటి అంటే 5 చుట్లు పోస్తారు గౌరమ్మకి, అందుకే అమ్మనైతే ఇక 5 చుట్లు పోస్తూ ఉన్నది. ఫస్ట్ అయితే ఇంకా ఖచ్చితంగా గౌరమ్మకి వేయాల్సింది. తీగ కూడా మంచిగా వస్తుంది. మేమైతే పాత బియ్యం తీసుకున్నాం కానీ జీగ బాగా ఎక్కువ ఉండే, చాలా బాగుంది ఇది. ఇక అమ్మనైతే ఇక బాగా కలిపింది, ఇక పిండి మంచిగా వచ్చింది. ఇక మేమైతే ఇక ట్రై చేస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ ఇక అమ్మనైతే వస్తుంది. ఇక ఇప్పుడు నేను కూడా చేస్తూ ఉన్నా. నేనైతే ఈసారి బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎప్పుడు పోస్తా కానీ కొంచెం స్లో ఉండే, ఈసారి అయితే ఇక అలవాటు అయిపోయింది, నేర్చేసుకున్నా. ఇట్లా వచ్చింది, నాకు మంచిగా అనిపించింది. అమ్మ ఎట్లా వచ్చినాయో నాయి కూడా అట్లానే అనిపించింది. ఫైనల్గానైతే సకినాలు నేను నేర్చుకున్నా. ఇక్కడనైతే అమ్మ నేను ఇద్దరం పోస్తూ ఉన్నాము అప్పలు. ఇక తొందరగా కావాలనేసి మేమైతే పిండి పట్టించుకోవడం కొంచెం లేట్ అయింది, లేట్గా స్టార్ట్ చేసినాము. వాళ్ళు ఏంటంటే పిండి ఇక గిన్నె దగ్గర ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉండే. ఇక నాన్నమ్మ చాలా లేట్గా పట్టుకొని వచ్చింది, అందుకే తొందరగా పోసుకుంటా ఉన్నాము. ఎందుకంటే మనం ఇట్లా బెడ్షీట్ మీద పోసుకుంటే అవి కొద్దిగా ఆరాలి, టైం పడుతుంది కదా, 1/2 hour అన్న. ఇప్పుడైతే ఇక ఆరిపోయిన అప్పలన్నీ ఇక ప్లేట్లోకి ఒక్కొక్కటి ఇరగకుండా మనం స్లోగా తీసుకోవాలి. స్మూత్గా ఉన్న గంటె ప్లేట్ తోటే తీసుకోవాలి, అస్సలు ఇరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు తెచ్చుకునేవన్నీ మనము ఆయిల్ వేడెక్కినాక ఆ ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు పొడిపిండి సకినాలకు మనం ఎట్లా కాల్చుకుంటామో అట్నే కాల్చుకోవాలి. ఒక 1 minute అయితే వాటిని కలపొద్దు, అట్లా అయితేనే అవి విరగకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి, ఆ గట్టిగా అయినాక మనం ఒక్కొక్కటి వేరు చేస్తూ ఉండాలి, అట్లా విరగకుండా చూసుకోవాలి. ఈ అప్పల్ని సకినాలను కాలవడం అయితే ఒక ఆటుతోటే కాలవాలి. ఇట్లా మంచిగా ఒక్కొక్కటి దూరం చేస్తూ ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకో సైడ్ కూడా తిప్పుకోవాలి. 2 sides మనం కొంచెం మంట తక్కువ పెట్టుకొని కాలవాలి. సకినాలకి ఏంటంటే కలర్ తెల్లగానే ఉండాలి, మరీ ఎక్కువ పెట్టినా కానీ రెడ్ కలర్ అయిపోయి లోపల మంచిగా ఫ్రై అవ్వదు. ఇట్లా తెల్లగా తీసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి సకినాలు. ఇట్లనైతే మేము తడిపిండి సకినాలు, పొడిపిండి సకినాలు 2 చేసినాం. మీకు ఎట్లా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే మరి బాయ్.